Hey guys, welcome to Legal Bites in Life. నా పేరు లిఖిత. ఇండియన్ సీజీఐగా సంజీవ్ ఖన్నా గారిని రీప్లేస్ చేస్తూ 52nd సీజీఐగా ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మొన్న 14th May 2025 అపాయింట్ అయ్యారు. ఆయన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే సీజీఐగా ఎవరైనా అపాయింట్ అవ్వాలి అంటే వాళ్ళు సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అయి ఉండాలి. అంటే ఎవరైతే లాంగెస్ట్ టెన్యూర్ సర్వ్ చేస్తారో సుప్రీం కోర్టులో వాళ్ళని నెక్స్ట్ సీజీఐగా అపాయింట్ చేస్తారు. అలా బిఆర్ గవాయ్ గారు 52nd సీజీఐ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు. అసలు బిఆర్ గవాయ్ గారు ఎవరు? మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టి పెరిగి స్టాండింగ్ కౌన్సిల్గా చేశారనమాట యూనివర్సిటీస్కి అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్కి. స్టాండింగ్ కౌన్సిల్ అంటే వాళ్ళకి అడ్వకేట్ లాగా అనమాట. అయితే ఆయన అక్కడి నుంచి హైకోర్టుకి ఎలివేట్ అయ్యారు అడిషనల్ జడ్జ్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన పర్మనెంట్ జడ్జ్ చేశారనమాట హైకోర్టుకి. అక్కడి నుంచి ఆయన 2019లో సుప్రీంకోర్టుకి వచ్చారు. సుప్రీంకోర్టుకి వచ్చిన తర్వాత ఆయన చాలా ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ బెంచ్లో పార్టిసిపేట్ చేశారు. లైక్ ఆర్టికల్ 370 అబ్రిగేషన్ చేసిన కేసులో ఆయన ఉన్నారు. అండ్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ షెడ్యూల్ కాస్ట్ మధ్యలో క్లాసిఫికేషన్ ఎలా చేయొచ్చు అని చెప్పిన కేసులో ఆయన పార్ట్ తీసుకున్నారు. రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్స్ని రద్దు చేసిన కేసులో కూడా ఆయన పార్ట్ తీసుకున్నారు అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కోసం లాంగ్ వీడియో ఇస్ కమింగ్ సూన్. స్టే ట్యూన్డ్.